ఆ కోటరీ వల్లే తానుకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేది కవిత చెప్పిన మాట. వాస్తవానికి కేసీఆర్ తర్వాత పార్టీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు. ప్రధానంగా ఈ 18 నెలల కాలంలో చూస్తే గతంలో అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే కొన్ని ఏవైతే అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళ మైనస్లన్నీ కూడా ప్లస్లుగానే కనిపిస్తాయి సహజంగానే అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా కూడా. 2023 డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళ మధ్య గ్యాప్ ఉన్నప్పుడు కూడా బయట కనిపించలేదు, ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి. కానీ ఈ 18 నెలల కాలంలో కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం కావడం, ఆ కేటీఆర్ అన్నీ తానే వ్యవహరించడం, పూర్తిగా పార్టీని కేటీఆర్ తన హోల్డ్లోకి తీసుకున్నాడు. అయితే ఇన్ని రోజులు భరించిన కవిత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభతో ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యారు. ఆ సభలో పూర్తిగా క్రెడిట్ అంతా కూడా కేటీఆర్కే వెళ్ళింది. కేసీఆర్ కూడా తన వారసుడు కేటీఆర్ అన్న సందేశాన్ని ఆ సభ ద్వారా పంపించారు. సో అప్పటి నుంచే కవితకు ఇంకా కొంత రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయానికి కవిత వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే మే 2వ తేదీన అంటే సిల్వర్ జూబ్లీ సభ ముగిసిన ఒక 4-5 రోజుల తర్వాత ఒక లేఖ రాసిన మాట వాస్తవమే. 2 వారాల క్రితం రాసిన, అంటే దాదాపు ఒక 2-3 వారాల క్రితం రాసిన లేఖ ఎలా బహిర్గతమైంది, ఈ అంశం తేలాల్సిందే, ఆ తేలే వరకు తాను కూడా ఊరుకోనంటూ కూడా కవిత చెప్పిన నేపథ్యంలో ఆ లీక్ మాత్రం తాను ఇవ్వలేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం అయితే కవిత చేశారు. ఇంకొక అంశం కూడా ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతుంది. కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తారు, కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుంటారన్న ఒక చర్చ నేపథ్యంలో ఆ చర్చ కూడా కొంత ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు కవిత. ఎందుకంటే తను కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాను, బీఆర్ఎస్ పార్టీ సైనికురాలని ఉద్యమకారురాలని కూడా అంటూ కూడా కవిత చెప్పిన నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నప్పటికీ కూడా ఆమె కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న మాట అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అది ఎవరు అనేది కూడా ఖచ్చితంగా ఒక సందేహాన్ని అయితే ఆమె డైరెక్ట్గా ఏదైతే కేసీఆర్ కోటరీ చుట్టూ చెప్పిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కవిత ఏం చేయబోతుందని కూడా చూడాలి. రేపు ఖచ్చితంగా ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ కూడా కవిత కలిసే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం. ఈ జరిగిన పరిణామాలు మొత్తం మీద గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా గత 24 గంటలుగా జరుగుతున్న పరిణామాలు, ఈ లేఖకు సంబంధించిన అంశం, వీటన్నిటి మీద కేసీఆర్తోనే డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి నరేష్ తనకి వ్యక్తిగతంగా ఎటువంటి ఎజెండా లేదు అని చెబుతూనే ప్రత్యేకించి పేర్లు చెప్పకపోయినా కొంతమందిని టార్గెటెడ్గా మాట్లాడారు. దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవానికి కవిత చాలా కాలంగా తన సొంత జాగృతి సంస్థ, ఈ ఉద్యమ కాలం నుంచి కూడా జాగృతి పేరుతో కవిత ఉద్యమంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. అప్పట్లో జాగృతికి, జేఏసీకి ఎంత పేరు ఉండేదో జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పొలిటికల్ రాజకీయ పార్టీలన్నీ ఏకతాటి మీదకి వచ్చి అప్పట్లో ఉద్యమం చేసాయి. అదేవిధంగా జాగృతి కూడా కొంత తన రోల్ను పోషించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొంత జాగృతి మూమెంట్ అంటే కొంత స్పీడ్ తగ్గించారు. అయినప్పుడు కూడా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత పూర్తిగా జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తున్నారు. ఓవరాల్గా ఈ 6 నెలల కాలంలో కవిత కేవలం 3-4 సార్లు మాత్రమే తెలంగాణ భవన్కి వచ్చారు. పూర్తిగా తన నివాసం బంజారా హిల్స్ నుంచే అన్ని కార్యకలాపాలు చేస్తున్నారు. బీసీ నినాదం కావచ్చు, దళిత బంధు వ్యవహారం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ అంశం కావచ్చు, ఇతర ప్రజా సమస్యల అంశం కావచ్చు, అనేక అంశాలన్నీ కూడా జాగృతి వేదికగానే చేస్తున్నారు తప్ప రాజకీయ అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత భాగమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా చేసే కార్యక్రమాలు 1-2 తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపాన్ని మార్చినప్పుడు మాత్రమే పాలాభిషేకాలు చేయాలన్న పిలుపునిచ్చింది పార్టీ. అప్పుడు మాత్రమే తెలంగాణ భవన్కి వచ్చి ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు తప్ప ఎక్కడ కూడా 1-2 ప్రెస్ మీట్లు నిర్వహించారు తెలంగాణ భవన్లో. అప్పటి నుంచి కూడా పూర్తిగా జాగృతి పేరుతోనే ఆమె వ్యవహారాలన్నీ కూడా రాజకీయాలన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలోనే సమాజంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా ఒక చర్చ జరుగుతుంది. కవిత తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో తాను కూడా ఒక పవర్ సెంటర్గా బలంగా ఎదగాలి. అంటే ఇప్పటికే పవర్ సెంటర్గా ఉన్నప్పటికీ కూడా హరీష్ కేటీఆర్ స్థాయిలో కొంత ఆమె ఆ స్థాయిలో లేరు కాబట్టి ఆ స్థాయిలో తను కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పాటుగా అంటే బలంగా ఎదగాలి అనేది కవిత ఆకాంక్ష అనేది పార్టీలో సహజంగా చాలా రోజులకి చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే కొత్త చర్చ కూడా ఈ లేఖ నేపథ్యంలో కవిత ఖచ్చితంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారు, సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ పార్టీ ఉంటుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి మే 1వ తారీఖున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కవిత. ఏదైతే మేడే సందర్భంగా కార్మికులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక విందును కూడా వాళ్ళతో